Today we are going to discuss about the method of blood grouping. In this, first we have to take a glass slide. And we have to wash the glass slide with a clean water. After washing the glass slide, we have to wipe the wet and make it dry. మొదట మనము గ్లాస్ స్లైడ్ ని తీసుకొని దాన్ని శుభ్రంగా నీటితో కడిగి తర్వాత ఒక పొడి గుడ్డతో తీసుకుని దాన్ని తుడవడం ద్వారా మొదట వెట్ అనేది లేకుండా పూర్తిగా తడి లేకుండా చేసుకోవాలి. ఆ విధంగా తీసుకున్న తర్వాత మనం ఆ గ్లాస్ స్లైడ్ పైన 3 సర్కిల్స్ ను గుర్తించాలి. We have to draw the 3 circles. And write the names as A, B and C. After that, we have to take the disposable needle. Before that, we have to take the cotton and wet it with the alcohol or spirit. And wipe the tip of the ring finger with the alcohol swab. After that, we have to take a lancet or a disposable needle we have to prick the ring finger with the disposable needle. By pressing the finger, we have to take a drop of blood in each circle. మనము ఆ విధంగా నీడిల్ తీసుకుని ప్రిక్ చేసిన తర్వాత గుచ్చిన తర్వాత రింగ్ ఫింగర్ ని ప్రెస్ చేస్తూ ఒక్కొక్క సర్కిల్ లోనికి ఏ సర్కిల్ అండ్ బి సర్కిల్ అండ్ సి సర్కిల్ లోనికి ఒక్కొక్క బ్లడ్ డ్రాప్ వచ్చేటట్లుగా మనము బ్లడ్ ని తీసుకోవాలి. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు టేక్ ద సీరమ్స్, యాంటీ సీరమ్స్ which was supplied with the blood grouping kit. We have to add the anti-A serum to the first circle, that is indicated as A. 1 drop of serum has to be added. మనము ఈ డ్రాప్ ని వేసేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఏంటంటే ఈ యాంటీ సీరం యొక్క టిప్ అనేది బ్లడ్ కి తగలకుండా మనం పైనుంచి ఒక్కొక్క డ్రాప్ ని దానిలోకి వేయవలసి ఉంటుంది. Again, we take the anti-B serum and add that serum to the B circle. తర్వాత మనము యాంటీ-B సీరం ని తీసుకుని రెండవ సర్కిల్లో ఉన్నటువంటి బ్లడ్ డ్రాప్ కి యాడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ we have to take the another serum, that is anti-D, and add this to the circle C. 1 drop of serum we have to add to the 1 drop of blood. After adding these 3 serums, we have to take the toothpicks and mix gently with separate toothpicks. We don't use the same toothpick to all the circles. We have to use the separate toothpicks to mix each circle. మనము ఆ విధంగా బ్లడ్ మరియు సీరం అనేది ఆ సర్కిల్స్ లోకి తీసుకున్న తర్వాత
వేరువేరు టూత్ పిక్స్ని తీసుకొని వాటిని ఒకదానికొకటి కలవకుండా నిదానంగా మనము ఆ బ్లడ్ మరియు సీరం రెండు కూడా కలిసేటట్లుగా కలపాలి. We have to mix these two serum and blood gently without mixing each other. This is A, this is B, and this is C. మనం ఆ విధంగా కలిపిన తర్వాత ఒక 2 minutes వరకు వెయిట్ చేయాలి. We have to wait for 2 minutes after mixing these solutions, that is blood and serum. మనం ఈ విధంగా కలిపేటప్పుడు ఒకదానినొకటి కలవకుండా జాగ్రత్తగా చిన్నగా కదపవలసి ఉంటుంది. ఇఫ్ యు అబ్జర్వ్ దిస్ స్లైడ్, there is no clump formation, there is no reaction in the first circle, that is A, and second circle, that is B. It indicates that there is no antigen. This first one is having the antibody, ante manam have mixed the antibody A to the blood in the first circle. In the second circle we have added the anti B serum. Here in the third circle we have added the anti D serum. అయితే మనకు ఏం చేసాము అంటే మొదటి సర్కిల్లో మనము యాంటీ ఏ సీరంను, రెండవ సర్కిల్లో వచ్చేసి యాంటీ బి సీరంను, మూడవ సర్కిల్లో యాంటీ డి సీరంను మనము కలపడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు క్లమ్స్ అనేటివి ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే ఓన్లీ ఇన్ ద థర్డ్ సర్కిల్. అంటే యాంటీ డి సీరం కలిపిన చోట మాత్రమే మనకి ఇక్కడ క్లమ్స్ అనేటివి కనిపిస్తున్నాయి. అంటే అగ్లూటినేషన్ రియాక్షన్ అనేది మనకు ఈ థర్డ్ సర్కిల్లో కలిపిన యాంటీ డి సీరంతో మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన ఏ సర్కిల్లో కానీ లేదంటే బి సర్కిల్లో కానీ మనకు క్లమ్స్ అనేటివి ఏర్పడలేదు. ఎక్కడైతే క్లమ్స్ ఏర్పడ్డాయి అని అంటే అక్కడ యాంటీజన్ అనేది ఉంది. ఈ సీరమ్స్ లో మనం తీసుకున్నటువంటి సీరమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకు యాంటీబాడీస్ అనేటివి ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి ఏమైంది అంటే సి అంటే యాంటీ డి కలిపిన చోట మాత్రమే క్లమ్స్ ఏర్పడ్డాయి. అంటే ఇక్కడ మాత్రమే యాంటీజన్ ఉంది. ఇక్కడ యాంటీ ఏ కలిపిన చోట యాంటీజన్ లేదు, అంటే ఏ యాంటీజన్ లేదు. నెక్స్ట్ రెండవదైనటువంటి బి సర్కిల్లో కూడా మనకు యాంటీజన్ లేదు, అంటే బి యాంటీజన్ అనేది లేదు. రెండు యాంటీజన్స్ లేకపోతే మనకు ఆ బ్లడ్ గ్రూప్ ని మనము ఓ గ్రూప్ గా నిర్ధారించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి బ్లడ్ గ్రూప్, ఇక్కడ తీసుకున్న శాంపుల్ వచ్చేసి ఓ బ్లడ్ గ్రూప్ కి చెందినటువంటి వర్గం. అయితే ఇక్కడ పాజిటివా నెగటివ్ అనే దాన్ని మనకు యాంటీ సీరం డి అనేది నిర్ధారిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ యాంటీ సీరం డి కలిపిన చోట మనకు ఏమవుతుంది, క్లమ్స్ అనేటివి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రక్త వర్గం వచ్చేసి ఓ పాజిటివ్ గా మనము నిర్ధారించడం అనేది జరుగుతుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ ద రియాక్షన్స్ ఇన్ దిస్ స్లైడ్, there is no formation of the clumps in the first circle, that is A, and also in the second circle, that is B. There is no clump formation in these two circles. It indicates that no antigen is present, either A or B. No antigen is present in this sample. If no antigen is present in the blood sample, that will be decided as O group. కాబట్టి ఇక్కడ మనకు రక్తవర్గము ఓ సముదాయంగా నిర్ధారించడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద థర్డ్ సర్కిల్ ఇన్ విచ్ we add the anti-serum D has the clumpings. There is formation of clumps, which means the agglutination reaction occurs in this circle. It indicates the presence of
RH ఫ్యాక్టర్, అంటే మనకు ఈ RH సంబంధించినటువంటి యాంటీసన్ అనేది ఇక్కడ ఉంది అని చెప్పి నిర్ధారించడం అనేది జరిగింది అనమాట. హెన్స్ వీ విల్ డిసైడ్ దిస్ బ్లడ్ శాంపుల్ యాజ్ O పాజిటివ్. O పాజిటివ్ గా మనము ఈ రక్త వర్గాన్ని నిర్ధారించడం అనేది జరుగుతుంది.